ఇదిగో ఇది మొత్తం ఇంకొక ఇమేజ్ కూడా మీకోసం మా వాళ్ళు తయారు చేశారు. కెన్ యూ డూ చెక్ ఇట్? ఫస్ట్ మార్కెట్ పెరుగుతుందా లేదా, మార్కెట్ పెరుగుతుందా లేదా. పెరగడం అంటే ఎప్పుడు ఇలానే కదరా బాబు, ఇలా పెరిగిందంటే పడటం కోసం పెరుగుతుంది, అలా కాదు, ఇలా ఉండాలి, ఎప్పుడు హార్ట్ బీట్ లెక్క ఉండాలి. నెక్స్ట్, ఆ సెక్టార్ స్ట్రాంగ్గా కదా, సెక్టార్లో స్టాక్ లీడరా కదా, బెస్ట్ ఆఫ్ ద బ్రీడ్ అంటారంటది, దీన్ని ఏమంటారు? బెస్ట్ ఆఫ్ ద బ్రీడ్. స్ట్రెచ్చర్ క్లీన్ ఉందా లేదా, అంటే ట్రేడబుల్ ప్యాటర్న్ ఉందా లేదా, అంటే మీనింగ్ తెలుసా? వాల్యూమ్ చెక్ అవన్నీ చెప్పుకున్నాం కదా, లిక్విడిటీ, వాల్యూమ్ కన్ఫర్మ్స్, ఇన్స్టిట్యూషనల్ బై చేస్తున్నారా లేదా చూసుకోవాలి. రిస్క్ స్మాల్, రివార్డ్, ఇది 1:3 పెట్టిండు ఇంకా మహానుభావుడు. అఫ్కోర్స్ ఇందా మనం కూడా అదే చేసాం, ఫస్ట్ 10 రూపీస్, తర్వాత ఇంకా 5 రూపీస్. స్ట్రెచ్చర్ అంటే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ క్లీన్ ఉందా లేదా అని, అంటే ఫ్రాడ్ అలాంటి వాటి జోలికి మనం పోవటం ఎందుకు. ఎగ్జిట్ రూల్ గుర్తుందా? ఎంట్రీ కన్నా ముందు ఏది ప్లాన్ చేసుకోవాలి, రివార్డ్ కన్నా ముందు దేని ప్లాన్ చేసుకోవాలి, రాసుకోండి నోట్స్లో ఒకసారి. ఎంట్రీ కన్నా ఫస్ట్ ప్లాన్ ఎగ్జిట్, రివార్డ్ కన్నా రిస్క్ ప్లాన్ చేసుకో ఫస్ట్, ఎంత రిస్క్ తీసుకోగలం. కాదురా తమ్ముడు, ఇప్పుడు అయిపోయింది, ఇంకా అయిపోయింది, అంతే అయిపోయింది. 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఎంత పోగొట్టుకోవడానికి రెడీ అయిపోయావు. అప్పుడు అంత పోయినప్పుడు నీకు భయం ఉండదు, రాత్రులు నిద్ర లేకుండా ఉండవు. 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఎంత పోగొట్టుకోవడానికి రెడీ ఉన్నావు? 5 రూపీస్ ఆర్ 10 రూపీస్, ఓకేనా? ఇప్పుడు 100 ఇన్వెస్ట్ చేస్తే మరి ఎంత సంపాదించడానికి రెడీ ఉండాలి? దీనికి ట్వైస్ కానీ త్రీ టైమ్స్ కానీ ఉండాలి. అంటే ఏంది ట్వైస్ అంటే? కనీసం 110 నుంచి 115 మినిమం, ఇంకా బాగా ఉంటే 130 వరకు కూడా సంపాదించడానికి రెడీ ఉండాలి. 100 రూపాయల గురించి మాట్లాడా, అప్పుడు 1000 అయితే మారిపోతుంది, 10 టైమ్స్ అవుతుంది. క్లియర్, రైట్? సో దట్స్ ఇట్ ఆల్ అబౌట్ దిస్. ఇది మరి క్లోజ్ చేద్దామా, ప్రాక్టీస్ చేద్దామా? హలో, హే ఉన్నారా? ఉన్నోళ్ళు ఒకసారి లైక్ బటన్ కొడతారా? కుదిరితే ఒక కామెంట్ పెడతారా? నన్ను ఎంకరేజ్, నాకు జోష్ ఇచ్చారంటే మీకు బెలూన్ లెక్క గాల్లో తేలుతాం మిమ్మల్ని. నాకు జోష్ యాడ్ నుండి వస్తుందో తెలుసా? మీరు ఇచ్చే లైక్, మీరు పెట్టే కామెంటు, ఈ రెండే నాకు ఎనర్జీ. నా గొంతు నొప్పి వస్తున్నా నేను మీకు చెప్పడానికి వచ్చాను, ఎందుకంటే పొద్దు నుంచి క్లాసులు తీసుకుంటూ బిజీగా ఉన్నా. బట్ అయినా సరే నేను మీకు చెప్పడానికి వచ్చా. మరలా ఇది ఇట్లా అయిపోతో లేదో, మరలా ఇమీడియట్గా బీటెక్ వాళ్ళకి క్లాస్ ఉంది. బట్ ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ పీపుల్. కెన్ యూ ప్లీజ్ పుట్ ఇట్ వన్ బ్యూటిఫుల్ కామెంట్, ఒక లైక్ కొట్టేస్తే మిగతా సమాజానికి, మోసపోయే సమాజానికి మనం ఒక క్లియర్ కట్ పాత్ చూపిస్తాం, అలా ఎలా మోసపోకుండా ఉండాలో. ఐ యామ్ రైట్ మై డియర్?